రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. బీహార్లోని పూర్నియాలో పట్టపగలు అతిపెద్ద దోపిడీ జరిగింది. ఆయుధాలు ధరించిన దొంగలు తనిఖ్ షోరూంలో ప్రవేశించి 25 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు వజ్రాలను దోచుకుపోయారు. కాగా సోమవారం నాడు షోరూం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెరిచారు. షోరూం తెరిచిన వెంటనే 5 నుంచి 6 దొంగలు సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి బందీగా చేసుకున్నారు. తర్వాత షోరూంలోకి మాస్కులు ధరించి ప్రవేశించారు. షోరూంలో ప్రవేశించిన వెంటనే కస్టమర్లకు సిబ్బందికి తుపాకీ చూపించి బెదిరించారు. మొత్తం 25 కోట్ల విలువ చేసే బంగారు నగలతో పాటు వజ్రాలు, నగదును దోచుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ని బట్టి చూస్తే ఆయుధాలు ధరించిన దొంగలు కస్టమర్లను, సిబ్బందిని చేతులు పైకి ఎత్తాలని ఆదేశించారు. తర్వాత ఒక పద్ధతి ప్రకారం దొంగలించిన సొత్తును బ్యాగులలో నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీ గోపాలి చౌకీ ఆరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ సమాచారం ప్రకారం దొంగలు పెద్ద మొత్తంలో నగలు, నగదును, చైన్లు, నెక్లెస్లు, గాజులు, వజ్రాలు దోచుకెళ్లారని చెప్పారు. ఇక సెక్యూరిటీ గార్డ్ మనోజ్ కుమార్ కథనం ప్రకారం హోలీ పండుగ నేపథ్యంలో షోరూం ఉదయం 10 గంటలకే తెరిచామని చెప్పారు. మొత్తం 6 దొంగలు కారులో వచ్చారని, షోరూంకు ఎదురుగా కారు పార్క్ చేశారని అన్నారు. అయితే షోరూం పాలసీ ప్రకారం 4 కంటే ఎక్కువ మందిని షోరూంలోకి అనుమతించమని చెప్పారు. దీంతో తాము 2 చొప్పున షోరూంలోకి పంపించామని చెప్పాడు. మొత్తం 6 మందిని అనుమతించిన తర్వాత వారిలో ఒకరు తన తలపై తుపాకీ పెట్టి తన ఆయుధాన్ని లాక్కున్నాడు. తనపై దాడి కూడా చేశాడని, వెంటనే షోరూంలోకి వెళ్లి నగలు, బ్యాగులతో నింపుకున్నారని వివరించాడు. కాగా స్టోర్ ఉద్యోగి రోహిత్ కుమార్ మిశ్రా మాత్రం కౌంటర్ల వద్ద ఉన్న సిబ్బంది వారు వెళ్లిపోయే వరకు ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని బతకామని చెప్పాడు. సంఘటన జరిగిన వెంటనే భోజ్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించాడు. సీసీ ఫుటేజీల పాటు దొంగల ఫోటోలను జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూపులో పెట్టారు. అయితే 6 అనుమానాస్పద వ్యక్తులు 3 మోటార్ సైకిళ్లలో డోరిగింజ్ వైపు వెళ్లారని పోలీసులు సమాచారం అందింది. అయితే సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు సమయానికి రాలేదని స్టోర్ మేనేజర్ మృత్యుంజయ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దొంగలు రివాల్వర్లతో 2 ఎగ్జిక్యూటివ్లపై దాడి చేసి గాయపరిచారని స్టోర్ మేనేజర్ వివరించాడు. దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.